దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభుని మనం స్తుతించుదాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యములో ఈ 15వ అధ్యాయం మొదటి 2 వచనాలను మనం ధ్యానం చేద్దాం. మొదటి 2 వచనాల్లో ఉన్న మాటలు మనము చూస్తున్నాం. బలవంతులమైన మనము మనలను మనమే సంతోషపరుచుకొనక బలహీనుల దౌర్బల్యములను భరించుటకు బద్ధులమై ఉన్నాము అనే మాట చెప్తున్నాడు. అలాగే 2వ వచనములో కూడా తన పొరుగు వానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతి వాడును మేలైన దాని యందు అతన్ని సంతోషపరచాలని దేవుని వాక్యము మనకు తెలియజేస్తుంది. కాబట్టి వాక్యం ఎంత స్పష్టముగా మనకు తెలియజేస్తుందో మనం ఇక్కడ గ్రహించవలసిన వారమై ఉంటున్నాం. బలవంతులమైన మనము మనలను మనమే సంతోషపరుచుకొనక బలహీనుల యొక్క దౌర్బల్యములను భరించాలి అంటున్నాడు. అలాగే తన పొరుగు వానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతి వాడు మేలైన దాని యందు అతన్ని సంతోషపరచాలి అంటున్నాడు. దేవుని వాక్యము మనకు తెలియజేస్తున్న విషయములో గత వారములో మనం నేర్చుకున్న అంశానికి కొనసాగింపుగానే ఈ విషయాలు చూస్తున్నాం. ఇతరులతో మన ప్రవర్తన అనేది ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఇతరులతో మన ప్రవర్తన. మనలో కొంతమంది బలవంతులుగా ఉన్నారు అనుకున్నట్లయితే, ఏంటి బలవంతులు అంటే విశ్వాసం విషయం. ఇక్కడంతా సబ్జెక్ట్ అంతా విశ్వాసము విషయంలో. విశ్వాసములో బలవంతులు అనే విషయాన్ని గురించి మనం ఆలోచించినట్లయితే అనేకమైన విషయాలు మనం కనుగొనగలము. ఒకవేళ 1-2 విషయాలు జ్ఞాపకం చేసుకున్నట్లయితే, లేక మనకు సమయము తక్కువ ఉంది గనుక, బలవంతులు అనగా దేవుని మీద ఎక్కువ ఆధారపడేవారు అని తీసుకుందాం. పరిస్థితులను లెక్క చేయని వారు అనే విషయాన్ని మనం తీసుకుందాం. కొంతమంది పరిస్థితుల గురించి మాట్లాడతారు. అయ్యో, ఈ విధమైన సడన్గా ఈ విధమైన నష్టం కలిగింది, ఇలాంటి అనారోగ్యం ఏర్పడింది, లేక మనుషులు ఈ విధంగా ప్రవర్తించారు అని కొన్ని పరిస్థితులను చూసి బాధపడుతూ ఉంటారు. అవి ఆర్థిక పరమైనవి, ఆరోగ్యపరమైనవి, అలాగే సామాజిక పరమైనవి, ఇతరులు మనతో సరిగ్గా ప్రవర్తించలేని పరిస్థితి, ఇవన్నీ కూడా. కానీ కొంతమంది ఆ పరిస్థితులన్నీ పరీక్షలని, కాబట్టి వాటి మధ్యలోనే అక్కడే ఇంతవరకు మన చదివిన చదువును బట్టి ఒక సాక్ష్యము మనం పొందే సమయం వచ్చిందని దేవుని వైపుగా ఆలోచిస్తారు. మన యొక్క పరిస్థితులు దేవుని చేతిలో ఉన్నాయి గనక వాటిని బట్టి విశ్వాసములో నుండి ఆలోచిస్తారు. కొంతమంది భౌతికంగా ఆలోచిస్తారు, మానసికంగా ఆలోచిస్తూ ఉంటారు. అది బలహీనత అని మనం అనుకున్నట్లయితే, బలవంతులు అంటే వాక్యానుసారంగా ఆలోచిస్తారు. అలాగే దేవుని ఉద్దేశం ఏంటి ఇవి జరగడంలో అనేది బలవంతులు ఆలోచిస్తారు. కానీ బలవంతులు కాకుండా బలహీనంగా ఉన్నప్పుడు మనమైనా ఎలా ఆలోచిస్తామంటే, మనుషులు ఎంత అన్యాయంగా మాట్లాడుతున్నారు, మనుషులు ఎంత అపార్థం చేసుకుంటున్నారు, అలాగే ఎటువంటి పరిస్థితులు ఒక్కసారిగా నా మీదకి వచ్చాయి అని మానసికంగా ఆ పరిస్థితులను బట్టి ఆలోచించడం అనేది మనం గ్రహించాలి. అలాగే అలవాట్లలో కూడా కొన్ని ఇతరులను ఇబ్బంది పరిచే అనాలోచనముగా మాట్లాడే విషయాలు కూడా ఈ బలహీనుల దౌర్బల్యం అనే దానికి వస్తుంది అనేది మనం గుర్తించాలి. కాబట్టి అనగా ఇతరులో మంచి విషయాలు లేవని కాదు, కానీ గాయపరిచేవి, బాధ పెట్టేవి, ఇతరులను గురించి ఆలోచించకుండా అనాలోచనగా మాట్లాడేవి కూడా, ఈ మాటల ద్వారా ఇతరులు ఒకవేళ గాయపరచబడితే అని ఆలోచించకుండా త్వరపడి మాట్లాడడం, ఇవన్నీ కూడా బలహీనమైన పరిస్థితులు. కాబట్టి బలవంతులు అంటే ఆత్మ సంబంధంగా ఆలోచిస్తారు, అందరిని గురించి ఆలోచిస్తూ ఉంటారు, దైవికంగా దేవుని ఉద్దేశం ఏంటి, దేవుని చిత్తం ఏంటి అని ఆలోచిస్తూ ఉంటారు. అది బలవంతులు. ఇటువంటి అనేకమైన వాక్యాలు ఉన్నాయి, కానీ మనం ముందుకు వెళ్ళాలి గనక వాటిని ఒకవేళ సమయం ఉన్నప్పుడు మనం చూసుకుందాం. దేవుని వాక్యములో మనం చూస్తాం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయములో, యవనస్తులారా మీరు బలవంతులు అంటాడు. యవనస్తులారా మీరు బలవంతులు. ఎలా? దేవుని వాక్యం మీలో నిలుచుచున్నది గనుక మీరు బలవంతులు అంటాడు. దేవుని వాక్యము మీ హృదయంలో నింపుకున్నారు. వాక్యం అనేది మిమ్మల్ని ప్రేరేపిస్తుంది, నడిపిస్తుంది.
కాబట్టి మీరెవరు? బలవంతులు. కాబట్టి మీకు రాస్తున్నాను అనే విషయాన్ని అక్కడ చెప్తాడు. కాబట్టి వాక్యము ఎవరిలో ఉందో, వాక్యం మీద ఎవరు ఆధారపడుతున్నారో, దేవుని మీద ఎవరు ఆధారపడుతున్నారో, దేవుని ఉద్దేశాన్ని ఎవరు జ్ఞాపకం చేసుకుంటున్నారో వారు బలవంతులు అనేది మనం గ్రహించాలి. మరొక వాక్యాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయంలో 10వ వచనములో నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను అంటున్నాడు. బలవంతులంటే ఈ విషయాలు. ఏంటి ఆ విషయము అని మనం చూసినట్లయితే ఇక్కడ 9లో కూడా చెప్పాడు. 9లో కూడా విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడతాను అంటున్నాడు. బలహీనత అంటే శరీరంలో ఉన్న రుగ్మత, రోగము, శరీరములో అతన్ని బాధిస్తున్న ఒక సమస్య. దాని గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. దాని కొరకు పలుమార్లు దేవుని వేడుకున్నాడు. అయితే దేవుడు దాన్ని మేలు కొరకు ఉంచానన్న విషయాన్ని చెప్పాడు. నా కృప నీకు చాలు అన్న విషయాన్ని చెప్పాడు. ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకొని ఈ బలహీనతలో అనగా శరీరములో ఉన్న ఈ రోగం విషయంలో, నన్ను ఇబ్బంది పెడుతున్న ఈ బాధ విషయంలో నేనేం చేస్తానంటే, ఏం చేస్తానంటున్నాడు? విశేషముగా ఈ బలహీనతలో బహు సంతోషముగా అతిశయపడుదును. ఇది బలవంతులు అంటే. నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తం నాకు కలిగిన బలహీనతల్లో, నిందలలో, ఇబ్బందుల్లో, హింసలలో, ఉపద్రవములలో నేను ఏం చేస్తాను? సంతోషిస్తాను. అది బలవంతులు ఉన్న విషయం. అయితే బలహీనులు కూడా ఉంటారు అనేది మనం గ్రహించాలి. బలహీనులు కూడా ఉంటారు. అలాగే మనం కూడా బలవంతులమైన కొన్నిసార్లు బలహీనంగా ఆలోచిస్తాం. బలవంతులుగా కనపరుచుకున్న వారమైనా అంటే ప్రార్థన కొరకు, వాక్యం కొరకు, సహవాసం కొరకు బలవంతులుగా కనపరుచుకున్న వారమైనా మరికొన్నిసార్లు ప్రార్థన విషయంలో, వాక్యం విషయంలో, దేవుని చిత్తం విషయంలో, దేవునికి లోబడే విషయంలో, ఆత్మీయ సహవాసం విషయంలో వెనుకంజ వేసే పరిస్థితులు కూడా మనలో నుండే కనబడుతూ ఉంటాయి. అలాగే మన మధ్యలో కూడా అటువంటి పరిస్థితుల్లో ఉన్నవారు కూడా మరి ఉంటారనే విషయాన్ని మనం గ్రహించాలి. ఇటువంటి ఆ సమూహము, సమాజం. ఆ సమాజంలో బలవంతులు ఉన్నారు, అలాగే బలహీనులు ఉన్నారు. వారి మధ్యలో ఒకరితో ఒకరు ఎలా ప్రవర్తించాలి అనే విషయంలో బలవంతులమైన మనము మనల్ని మనమే సంతోషపరుచుకొనకుండా మనం ఏం చేయాలి? బలహీనులకున్న ఆ దౌర్బల్యం అనగా బలహీనమైన స్థితి, లేక ఆ అసంపూర్ణమైన స్థితి, లేక ఆ లోపములతో కూడిన స్థితి, బలహీనం పడుతున్న స్థితి, బలవంతులుగా కనపరుచుకోలేక వెనుకబడుతున్న మాటల ద్వారా, వారి ప్రవర్తన ద్వారా వెనుకబడుతున్న పరిస్థితి, వారి బలహీనతలను కనపరుస్తున్న, చూపించుకుంటున్న పరిస్థితి, వారిలో ఉన్న అసంపూర్ణత, మెచ్యూరిటీ లేని స్థితి, తొందర పడే స్థితి కనపరుచుకుంటున్న వారితో కూడా మన ప్రవర్తన మనమే సంతోషపరుచుకోవడం కాదు, మన యొక్క సంతోషములో మనం మునిగిపోవడం కాదు, వారితో మన ప్రవర్తన ఎలా ఉండాలో ఇక్కడ చెప్తున్నాడు. ఇది దేవుని వాక్యం మనకు తెలియజేస్తున్న విషయం. కాబట్టి బలవంతులమైన మనము మనలను మనమే సంతోషపరుచుకొనక బలహీనుల యొక్క ఆ దౌర్బల్యములను, ఆ లోపములను, వారు కనపరుస్తున్న లోపములను, సంపూర్ణత లేదు, ఆ యొక్క ఎదిగిన స్థితి లేదు అని కనపరుస్తున్న ఆ లోపములను కూడా మనము ఏం చేయాలి? భరించుటకు బద్ధులం, భరించవలసిన వారమై ఉంటున్నాం అని చెప్పాడు. అలాగే 2లో తన పొరుగు వానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతివాడు మేలైన దాని యందు అతన్ని సంతోషపరచవలను. మేలుకరంగా ప్రవర్తించు. అతని జీవితము బలమైనదిగా నిర్మించబడినట్లుగా నీ ప్రవర్తన ఎలా ఉండాలి? మేలుకరంగా ఉండనిమ్ము అనేది ఇక్కడ చెప్తున్నాడు. ఎవరు ఈ విధంగా ఉండాలి? మనలో ప్రతివాడు. ఇది కూడా మనం గుర్తించాలి. ఎవరో ముఖ్యులైన వ్యక్తులు వారు చూసుకుంటారులే అనేది కాదు. మనలో ప్రతి వ్యక్తి, మనలందరినీ కూడా ఒక శరీరములో అవయవాలతో పోల్చాడు. ఆ శరీరానికి శిరస్సు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇక మిగిలిన విభాగాలన్నిట్లో కూడా మనము సార్వత్రిక సంఘము శరీరములోని అవయవాలుగా ఉన్నాయి.
ఇది మనం గుర్తించాలి. అందులో ముఖ్యమైనవి అనేవి ఉంటాయి, అంత ముఖ్యము కానివి అనేవి ఉంటాయి. బలమైనవి ప్రతిదానికి అడ్డుగా నిలబడేవి చేతులు ఎలా ముందుకు వస్తూ ఉంటాయి, అలా అడ్డుగా నిలబడేవి ఉంటాయి. అలాగే బలహీనమైనవి అనేవి ఉంటాయి, అలాగే అత్యవసరమైనవి అనేవి ఉంటాయి, అంతగా అవసరము లేనివి. ఇదే శరీర నిర్మాణం. మన 1 కొరింథీ 12 అధ్యాయంలో చెప్పాడు ఈ విషయాలన్నీ కూడా. కానీ ఏవి బలహీనంగా ఉన్నాయో అవి మరీ అవశ్యములు అనే విషయాన్ని చెప్తాడు. అలాగే కొన్ని ఘనమైనవిగా కనబడుతున్నాయి, కొన్ని ఘనహీనమైనవిగా కనబడుతూ ఉన్నాయి. కుడి చేయి ఎడమ చేయిలోనే తేడా కనబడుతూ ఉంది కదా. ఇక చేతులు పాదముల మధ్యలో తేడా కనబడుతుంది కదా. కన్ను గురించి ఎంత ప్రత్యేకంగా మాట్లాడతాం. అందుకే అక్కడ నేను కన్ను కాదు. చూడండి 16వ వచనం, 1 కొరింథీ 12:16. నేను కన్ను కాను గనుక శరీరములోని దానను కానని చెవి చెప్పినంత మాత్రమున దానికి ఎప్పుడు వినబడుతుంది, ఏమని వినబడుతుంది? కన్ను 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 కన్ను. సర్వేంద్రియానం నయనం ప్రధానం అని వినబడుతూ ఉంటే అలాగైతే కన్నే అన్నమాట. నేను కన్నును కాదు గనక నేను శరీరంలోని దానను కాను అని చెవి చెప్పినంత మాత్రాన, చూసారా ఎటువంటి పరిస్థితి? శరీరములోనిది కాకుండా పోదు. నీ చెవి కోసం కూడా ఆలోచించేది ఏంటి? కన్నే. అర్థమవుతుంది కదా. కన్ను అనేకమైన వాటిని చూసి బాగుందని చెప్తుంది. అనేకమైన వాటిని చూసి దేనికోసము? దాని కొరకు కాదు. ఒక మంచి వస్త్రాలు చూసి బాగుందంటే అదే కంటికి ధరిస్తే ఎట్లా ఉంటుంది? ఏం చూడలేము. కంటి కోసం కాదు, వస్త్రముల కొరకు ఆలోచించినప్పుడు కన్ను కోసం కాదు. అలా ముఖ్యమైనవి అంటే అన్నిటి కొరకు ఆలోచించి అన్ని ఎక్కువైన బాధ్యతలు తీసుకునేది అని మనం చూస్తున్నాం. కానీ అన్నీ అవసరమైనవే, అన్ని అవశ్యమైనవే అనేది ఇక్కడ తెలియజేస్తాడు. ఇదంతా మనం చదువుకున్నట్లయితే ఇక్కడ తెలియజేస్తాడు. అలాగే ఏవి ఘనహీనమైనవిగా మనం భావిస్తామో వాటిని ఎక్కువగా ఘనపరుస్తాం అనే విషయాన్ని కూడా ఇక్కడ తెలియజేస్తాడు. ఏవి బలహీనముగా ఉన్నాయో అవి మరింత అవసరమైనవి అన్న విషయాన్ని కూడా ఇక్కడ తెలియజేస్తాడు. అలాగే ప్రతిది కూడా దేవుడు తన చిత్త ప్రకారం శరీరంలో ఉంచాడు. 18వ వచనం, అయితే దేవుడు అవయములలో ప్రతి దానిని తన చిత్త ప్రకారము శరీరములో ఉంచెను. దేవుడు తన చిత్త ప్రకారము ప్రతి దానిని శరీరములో ఉంచాడు అనేది మనం గ్రహించాలి. అవన్నీ ఒకే అవయవం అవుతే, అన్ని కన్నైతే, అన్ని చెవి అవుతే, అన్ని నోరే అవుతే శరీరం ఎక్కడా అని చెప్తున్నాడు. అది మనం గ్రహించాలి. కాబట్టి ఇక్కడ 22లో అంతేకాదు, శరీరం యొక్క అవయవములలో ఏవి మరీ బలహీనములుగా కనబడునో అవి మరీ అవశ్యములే. ఏవి మరీ బలహీనముగా ఉన్నాయో అవి మరీ అవశ్యములు. అవి లేకపోతే శరీరములో శరీరం కొనసాగలేదు అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. అలాగే శరీరంలో ఏ అవయవములు ఘనత లేనివని తలంతుమో ఆ అవయవములను మరి ఎక్కువగా ఏం చేస్తున్నాం? ఘనపరుస్తున్నాం. ఏవి ఘనత లేనివిగా కనబడుతున్నాయో ప్రతిదానికి చేతుల్లో మళ్ళీ కుడి చెయ్యి. అర్థమవుతుందా? ఇక పాదములు ఏమనుకోవాలి? ఆ పాదము లేకపోతే ఏంటి పరిస్థితి? అన్ని అవయవాలు ఖాళీగా కూర్చోవాలి. ఆశ ఉంది కానీ వెళ్ళడానికి పాదము లేదు. తీసుకొని వెళ్ళగలిగిన వ్యక్తి లేడు, గైడ్ లేడు. ఆ చోటుకు వెళ్ళగలిగే, తీసుకొని వెళ్ళే వ్యక్తి లేడు అనే పరిస్థితి అక్కడ కనబడుతూ ఉంటుంది. కాబట్టి ఏవి ఘనహీనముగా ఉన్నాయో వాటిని మరి ఎక్కువగా మనం ఏం చేస్తున్నాం? ఘనపరుస్తున్నాం. అంటే ఘనపరచడం అంటే ఆధారపడుతున్నాం, ఎక్కువ ఆధారపడుతున్నాం. ఏవి ఘనహీనంగా కనబడుతున్నాయో ప్రతిదానికి అదే కావాలి అనేది కూడా
మనం గ్రహించాలి. ఈ విషయాలన్నీ తెలియజేశాడు. కాబట్టి ఇవన్నిటితో మిళితమైంది శరీరం. దేవుడే తన చిత్త ప్రకారం ఉంచాడు. అయితే ఒకదానితో ఒక సంబంధం ఏ విధంగా ఉండాలి? మనము ఇతరులతో మన ప్రవర్తన ప్రతి వ్యక్తి కూడా ఎలా ఉండాలి? మేలుకరంగా ఉండాలి. ఇది మన వాక్యం. కాబట్టి మనం గ్రహించాలి మేలుకరమైనది ఏంటి? దాన్ని గురించి మాత్రమే ఇక్కడ మనం మాట్లాడగలగాలి. ఏది మేలు చేస్తుంది, ఏది క్షేమము కలిగిస్తుంది అనేది ఇక్కడ ముఖ్యము. అన్నిట్లో స్వాతంత్రం ఉంది, స్వాతంత్ర్యం గురించి కాదు. కానీ ఏవి క్షేమాభివృద్ధి కలుగజేస్తాయి అనేది ఇక్కడ ముఖ్యం. ఇతరులతో మన ప్రవర్తన గూర్చిన విషయాలు చాలా ప్రాముఖ్యమైనవి. ఎందుకంటే ఇతరులతో మన ప్రవర్తన దగ్గరే మన జీవితంలో ఎక్కువ భాగం ఉంది. ఎక్కువ భాగం ఉంది. ఆ ఎక్కువ భాగము కోసమే దేవుడు అనేకమైన అవకాశాలు. అదొక అవకాశం. ఎదుగుటకు అవకాశం. దేవుడు సాక్ష్యము చెప్పడానికి అవకాశం, మెచ్చుకోవడానికి అవకాశం, జీతం ఇవ్వడానికి అవకాశం. అలాగే బహుమానములు ఇవ్వడానికి అవకాశం. అలాగే గొప్ప స్థానాల్లోనికి పిలవడం కూడా అవకాశమే ఆ ప్రవర్తన. ఇది మనం గుర్తించాలి. కాబట్టి మన ప్రవర్తన క్షేమాభివృద్ధికరంగా ఉండాలి అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. 1 కొరింథీ 10:23లో ఆ విషయాన్ని చూస్తున్నాం. 24 ఎవడును తన కొరకే కాదు ఎదుటి వాని కొరకు మేలు చేయ చూచుకొనవలెను అనే మాట చెప్పాడు. ఎవడును ఏం చెప్పాడు ఇక్కడ? ఎదుటి వాని కొరకు. ఎవడును తన కొరకే కాదు, తన కొరకు కాదు అనలేదు, తన కొరకే కాదు అన్నాడు. మీకు అర్థమైంది కదా? ఎవడును తన కొరకు కాదు, ఎదుటి వారి కొరకు మేలు చేయ చూసుకోండి అనట్లేదు. తన కొరకే కాదు అంటే తన కొరకు కూడా, తన కొరకు చూసుకోవాలి, కానీ తన కొరకే కాదు అది చెప్తున్నాడు. తన కొరకు చూసుకోవద్దు అనేది కాదు, కానీ తన కొరకే చూసుకోవద్దు. అర్థమవుతుంది కదా మీకు? అది ఇక్కడ వాక్యం చెప్పేది. నీ కొరకు మాత్రమే కాదు, ఎదుటి వ్యక్తి కొరకు కూడా నువ్వు ఆలోచించు. మనం ఎప్పుడు కూడా మన కొరకే ఆలోచిస్తాం. ఎదుటి వ్యక్తి కొరకు కూడా ఆలోచించు. ఎదుటి వ్యక్తి స్థితిని కూడా నువ్వు ఆలోచించు. యేసు ప్రభు సిలువలో మొదటి మాట మాట్లాడుతున్నప్పుడు ఎవరి తరపున మాట్లాడుతున్నాడు? ఆయన తన వైపు నుండి మాట్లాడాలంటే ఒక్కొక్క వాక్యం ఎన్నిసార్లు చెప్పాడు, ఎన్ని సందర్భాల్లో చెప్పాడు, అవన్నీ చెప్పాలి. కానీ అవన్నిటిని ప్రక్కన పెట్టాడు. మనకు అవన్నీ బయటికి తీయమంటే మనం ఎప్పుడు అదే పని చేస్తాం. మన మనసుతో మనం ఎన్నిసార్లు చెప్పాం, మన వైపున ఎంత న్యాయం ఉంది, మనం ఎంత కరెక్ట్, దీని గురించి ఆలోచిస్తాం. ఎంత 10 గంటలు దేవుడు అవకాశం ఇస్తే 10 గంటలు దాని కొరకే ఆలోచిస్తాం. పోనీ ఎదుటి వ్యక్తి కోసం ఎందుకు అలా అనుకుంటున్నాడు, ఎందుకు అలా ప్రవర్తిస్తున్నాడు, ఎందుకు ఆ విధంగా ఉన్నాడు, మరి అతనికి మేలుకరముగా పరస్పర క్షేమాభివృద్ధికరంగా మాట్లాడాలంటే ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచించడానికి అవకాశమే మనం ఇవ్వం. ప్రభువు సిలువలో మొదటి మాటను మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు. మేము క్రీస్తునే సిలువ వేస్తున్నాం అని అనుకోవడం లేదు. క్రీస్తు కాని వ్యక్తి క్రీస్తు అంటున్నందుకు దైవ దూషణకు మేము చేస్తున్నాం అనుకుంటున్నారు, కానీ క్రీస్తునే చేస్తున్నామని తెలుసుకోవట్లేదు. వారికి ఇచ్చిన వాక్యాలు కూడా చదవకుండా వారు అలా చేస్తున్నారు. వారికి తెలియదు, తెలియక చేస్తున్నారు. వీరు తెలియక చేస్తున్నారు, తెలిస్తే ఇలా చెయ్యరు. చూసారా ఎవరి వైపున మాట్లాడుతున్నాడు, ఎవరి వైపున ఆలోచిస్తున్నాడు, ఎవరి వైపున ఎవరితో మాట్లాడుతున్నాడు. మనమైతే చూడండి ప్రభు ఎన్నిసార్లు చెప్పాను, ఇంకా ఏం చెప్పాలి నేను అని ఫిర్యాదులు చేస్తూ ఉంటాం. కానీ ఎదుటి వ్యక్తికి మేలుకరంగా, ఎదుటి వ్యక్తికి మనకు మేలుకరమైన దాన్ని ఎంచుకోవాలి. మన ముందు స్వేచ్ఛ ఉంది, స్వాతంత్రం ఉంది, కానీ అన్ని చేయదగినవి కాదు, అన్ని కూడా క్షేమాభివృద్ధిని కలిగించలేవు అనేది దేవుని వాక్యం మనకు తెలియజేస్తున్న విషయం. కాబట్టి దేవుని వాక్యంలో చూస్తున్న ఎవడును తన కొరకే కాదు ఎదుటి వాని కొరకు మేలు చేయ చూచుకొనవలను అని భోజనానికి సంబంధించిన విషయంలో ఇక్కడ చెప్పాడు. అలాగే పైన ఆ విగ్రహములకు అర్పించిన దానికి సంబంధించిన విషయంలో కూడా ఆ విషయాలు చెప్పాడు. అది మనం గుర్తించాలి.
కాబట్టి దేవుని వాక్యము ఇతరులతో మన ప్రవర్తన ఏ విధంగా ఉండాలి, మనకు మాత్రమే క్షేమము కలిగించే విషయం కాదు, ఎదుటి వ్యక్తికి మనకు మేలుకరమైన విషయం గురించి మనం ఆలోచించాలి. ఎప్పుడు మన స్థానములోనే ఉండి మాట్లాడుతూ ఉంటాం. ఎప్పుడు మన స్థానములోనే ఉండి మాటలు పొడిగిస్తూ ఉంటే అది వాదములకు దారితీస్తుంది. ఎక్కడికి వెళ్తున్నా? వాదించడం దగ్గరికి వెళ్తున్నా. దేంటి నేను వాదించే దగ్గరికి వస్తున్నాను? ఇది క్షేమం కలిగించలేదు కదా! ఇంతకీ అతని వెర్షన్ ఏంటి? అవతలి వ్యక్తి వైపునున్న పరిస్థితి ఏంటి? ఏది మాట్లాడితే క్షేమం కలుగుతుంది? దాన్ని గురించి ఆలోచించాలి అనేది దేవుని వాక్యములో నుండి మనం జ్ఞాపకం చేసుకుంటున్న విషయం. ఇక్కడ కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ముగింపు సమయం వచ్చింది కాబట్టి ఇక్కడ కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని వాక్యములో నున్న విషయాలన్నీ కూడా మనకు ఇదే విషయాలు తెలియజేస్తున్న అపోస్తలుడైన పౌలు కూడా ఒక 2 వాక్యాలు జ్ఞాపకం చేసుకొని మనము ముగింపులోనికి వెళ్దాం. దేవుని వాక్యములో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 9వ అధ్యాయములో 21 నుండి మనం చూస్తే, లేక ఇంకా 19 నుండి మనం చూద్దాం. 19 నుండి, నేను అందరి విషయము స్వతంత్రుడనై ఉన్నను, ఎక్కువ మందిని సంపాదించుకొనుటకై అందరికీ నన్ను నేనే దాసునిగా చేసుకొంటిని. ఏమంటున్నాడు? అందరి విషయంలో నేను స్వతంత్రుడిని, ఎవరికి నేను దాసుని కాదు, కానీ నేనేం చేస్తానంటే అందరికీ దాసుని అన్నట్లు చేసుకుంటున్నాను. ఏంటి విచిత్రమైన విషయం? అతను ఎవరికి దాసుడు కాదు, అందరి విషయంలో అతడు స్వతంత్రుడు. కానీ ఆ స్వాతంత్రం నాకు వద్దు, అది నాకు మాత్రమే మేలు చేస్తుంది, కానీ ఎదుటి వ్యక్తికి మేలు చేయట్లేదు. కానీ నేను దాసుని అనుకొని ఒక నియంత్రణలో ఉంటే నేనేం మాట్లాడాలో అది ఎదుటి వ్యక్తికి మేలు చేస్తుంది. కాబట్టి ఎదుటి వ్యక్తికి మేలు చెయ్యలేని ఆ స్వాతంత్రం, నేను స్వతంత్రుణ్ణి అనేది నాకు వద్దు అనుకుంటున్నాడు. కాబట్టి అతను ఏం చేస్తున్నాడు? 19లో మనం చూస్తున్నాం, అందరికీ నన్ను నేనే దాసునిగా చేసుకొంటిని. నేను దాసుని అన్నట్లు ప్రవర్తిస్తున్నాడు ప్రతి వ్యక్తి దగ్గర. ఎందుకు? చూడండి, ఎందుకు అలా ఉండకపోతే నాకు మాత్రమే, నేను జ్ఞానంగా మాట్లాడాను, నేను చెప్పాల్సింది చెప్పాను, అది నాకే అతిశయంగా ఉంది. కానీ పనిచేసింది అక్కడ? ఆ మందు పనిచేసిందా? ఆ మాటలు పనిచేసాయా? పనిచేయనప్పుడు నీ ఘనత ఏది? పని చేయనప్పుడు పని చెయ్యాలి కదా. నేను అద్భుతంగా చెప్పాను ఎదుటి వ్యక్తికి అన్నట్లుంది, కానీ అతను ఫెయిల్ అయి కూర్చున్నాడు. ఏంటి అద్భుతం? ఏంటి అద్భుతం? మీరు ఆలోచించండి. మనస్సాక్షి ఉన్నప్పుడు అద్భుతంగా చెప్పాను, కానీ వ్యక్తికి పని చేయలేదు. పని చేసేది నాకు కావాలి. కాబట్టి నేనున్న స్టాండింగ్ నుండి కొంచెం ఎదుటి వ్యక్తికి అర్థమయ్యే దగ్గరికి దిగి రావాలి. ఇది దేవుని వాక్యం మనకు చెప్తున్న విషయం. ఇది మనం అర్థం చేసుకోవాలి. మనకు స్వాతంత్రం లేదని కాదు, అలాగే దేవుడు మనకు జ్ఞానం ఇవ్వలేదని, దేవుడు మనకు అనుభవం ఇవ్వలేదని, మనం ఒక మంచి స్థితిలో లేమని అది కాదు ఇక్కడ. కానీ ఎంతవరకు ఎదుటి వ్యక్తికి మేలుకరముగా నీ మాటల ద్వారా, నీ ప్రవర్తన ద్వారా మేలు జరుగుతుంది, మేలు కలిగింది, మేలు కలిగే విధానములో మనము ప్రవర్తించగలిగా, మేలు కలగట్లేదు, మరి ఆ మాటలు ఎందుకు మారట్లేదు? మనము ఎదగాలి, ఎదిగాము అంటే ఎదుటి వ్యక్తి విషయంలో మన ఆత్మీయత పని చేస్తుంది. పని చేయట్లేదంటే మనం అక్కడి నుండి కిందికి రావాల్సి ఉంది. మనం అక్కడే ఉండి అద్భుతంగా, ఏంటి అద్భుతం? మనం జ్ఞానంతో చెప్పాము, అనేకమైన ఉదాహరణలు చెప్పాము, లేదా ఏదో మనం అనుకుంటున్నాం, కానీ వ్యక్తికి అర్థం కావట్లేదు. కాబట్టి మనం చేయాల్సింది ఏదో ఉంది. నేను ఈ స్టాండర్డ్ లో ఉన్నాను అన్న దగ్గర నుండి మన కిందికి రావాల్సి ఉంది. ఇతడు దాసుడు దగ్గరకు వచ్చాడండి. చూసారా? ఇది ఆత్మీయత. ఎంత క్రిందికి వస్తామో దేవుడు గురించి, ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించిన విషయాల్లో ఎంత క్రిందికి ఆయన వచ్చాడో అంత మనకు ఏమైంది? లాభమైంది. ఆయన అక్కడే ఉంటే ఒక్కటే మాట, మనం వెళ్ళి అక్కడ నిలబడే వాళ్ళం. తర్వాత ఆయన ఏం చెప్పేవాడు?
ఆ యొక్క ఎడమవైపునున్న గుంపుతో చెప్పాడు కదా, ఆ ఒక్క మాట చెప్పేవాడు. ఇంకేం లేదు ఇక. ఆయన దిగి వచ్చాడు గనక, దిగి వచ్చి మన పరిస్థితులన్నిటినీ తెలియజేశాడు గనక మనము మేలు పొందగలిగాం. ఆయన సాత్వికము మనల్ని గొప్ప చేసింది. లేదంటే మనము అతిశయంతో బ్రతికే వాళ్ళం. లాస్ట్‌కి అన్నిటిని పోగొట్టుకునే వాళ్ళం. ఏది నీ జ్ఞానం? ఏది నీ విద్య? విద్యకు సంబంధించిన ఆ పత్రాలు? ఏది నీ యొక్క సంపాదన? అంటే ఏమీ లేనివారుగా దిగంబరులుగా నిలబడాల్సొస్తుంది. ఆయన వచ్చాడు గనక అసలైనదేంటి అని తెలుసుకున్నాం. ఆ అక్షయమైన ధనానికి సంబంధించింది, మరణాన్ని దాటగలిగిన విషయాలు తెలుసుకున్నాం. దాని కొరకు పని చేయగలుగుతున్నాం. ఆయన దిగి వచ్చాడు గనక అనేది మనం గుర్తించాలి. కాబట్టి ఇక్కడ అటువంటి అనేకమైన విషయాలు ఇక్కడ తెలియజేస్తున్నాడు. 20లో యూదులను సంపాదించుకొనుటకు యూదులకు యూదుని వలె ఉంటిని, ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని సంపాదించుకొనుటకు నేను ధర్మశాస్త్రమునకు లోబడిన వాడును కాకపోయినను ధర్మశాస్త్రమునకు లోబడిన వాని వలె ఉంటిని. చూసారా? యూదులకు యూదుని వలె ఉన్నాను, రోమీలకు రోమీని వలె ఉన్నాను. ఎందుకు? వారిని సంపాదించుకోవాలి, వారిని దేవునికి దగ్గరగా తీసుకురావాలి, వారికి నాలోని ఆత్మీయత పని చేయాలి. కనుక నేను అక్కడ ఉంటే పని చేయలేను, వ్యక్తి దగ్గరికి నేను దిగి రావాలి అని వారిలాగానే నేను మాట్లాడాను. వారితో కలిసి వారి వలనే నేనున్నాను అన్న విషయాన్ని చెప్పాడు. ఎంత గొప్ప విషయం ఇది! ఎంత గొప్ప విషయం! అలా ఉంటేనే మనం మేలు చేయగలం. అలా ఉండట్లేదు గనక, అలా దిగి రావట్లేదు గనక మనం మేలుకరంగా ఉండలేకపోతున్నాం. నేనెంత అద్భుతంగా మాట్లాడాను అంటే, నేనేం నేర్చుకున్నానో, నేనేం చెప్పాలనుకున్నానో అంతా చెప్పేశాను. ఇందులోనే సంతోషపడుతున్నా. పని చేయట్లేదు కదా! పని చేయట్లేదు కదా! కాబట్టి పని చేసే విధానంలో మన ప్రవర్తన మారాలి, మన మాటలు మారాలి, పని చెయ్యగలిగిన దాన్ని గురించి మనం ఆలోచించాలి. మనం అనేకులతో మేలుకరంగా ప్రవర్తిస్తున్నాం కానీ, ఒక్కటి కూడా దేవుడు అంగీకరించలేకపోతున్నాడు. మార్కులు పడట్లేదు. అన్నిటిని అటెంప్ట్ చేశాం. బైబిల్ క్విజ్‌లో అటెంప్ట్ చేస్తూ ఉంటారు. కానీ మార్కులు పడవు. ఎందుకంటే అసలైన విషయం ఏంటి? అలాగే అన్నిటిని అటెంప్ట్ చేసాం. అందరితో మనం బాగున్నాం. కానీ అందరికి మేలు జరిగిందా అనే దాన్ని చూసినప్పుడు, నీవు నీ స్థితిలో ఉన్నావు గనక మేలు జరగలేదు. కాబట్టి నీవు అక్కడి నుండి కిందికి దిగి రావాలి. మేలుకరమైంది ఏంటి? మేలుకరంగా ఎలా మాట్లాడగలను? ఎప్పుడు మేలు చేయగలను? అనేది మనం ఆలోచించినప్పుడు దేవుడు కోరుకున్న ఆ ప్రవర్తనలోనికి మనం రాగలము అనేది దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. ఆ విధంగా అపోస్తలుడైన పౌలు ఆ విధంగా ఉండడాన్ని గురించి మనం చూస్తున్నాం. దేవుని వాక్యములో ఇక్కడ 10వ అధ్యాయం, 1 కొరింథీ 10వ అధ్యాయంలో 33ను మనము ఈ 23 నుండి ఈ విషయాలు మాట్లాడుతూ చివర్లో చెప్తున్నాడు. అలా 32లో కూడా యూదులకైనను గ్రీసు దేశస్థులకైనను దేవుని సంఘముకైనను అభ్యంతరము కలగజేయకుడి, ఇలాగు నేను కూడా స్వప్రయోజనమును కోరక అనేకులు రక్షింపబడవలనని వారి ప్రయోజనమును కోరుచు అన్ని విషయములలో అందరినీ సంతోషపెట్టుచున్నాను అని చెప్పాడు. అనగా అన్ని విషయాల్లో అందరికీ మేలుకరంగా ఉన్నాను నేను. స్వప్రయోజనమును కోరకుండా, స్వప్రయోజనమును కోరక వారి ప్రయోజనం ఏంటి, ఎలా మాట్లాడడం ద్వారా మేలు కలుగుతుంది అని వారి ప్రయోజనమును కోరుచు అన్ని విషయాల్లో వారి మేలు కొరకు నేను ఆలోచించాను అనేది ఇక్కడ అపోస్తలుడైన పౌలు తెలియజేస్తున్న విషయాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి మనం గ్రహించాలి. అలాగే మరొక విషయాన్ని కూడా జ్ఞాపకం చేసుకుందాం. గలతీ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చూస్తే, సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొనిన ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడుదునేమో అని తన విషయమై చూచుకొనుచు. ఇది చాలా ముఖ్యమైన విషయం. మొదట మన సేఫ్టీ చూసుకోవాలి.
మన సేఫ్టీ చూసుకోవాలి. మన సేఫ్టీ చూసుకోకపోతే మనం కూడా అందులో పడిపోతాం. ఆ ప్రమాదంలో. సాత్వికమైన మనస్సుతో అట్టి వానిని మంచి దారికి తీసుకొని రావలెను అని చెప్పాడు. అలాగే ఒకని భారములను ఒకడు భరించి ఇలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి అంటున్నాడు. ఇది క్రీస్తు నియమం. ఒక వ్యక్తి ఒక తప్పులో చిక్కుకున్నాడు. కాబట్టి మిగిలిన వ్యక్తి ఏం చేయాలంటే అతన్ని ఆ ఆ ఆ తప్పులోనికి వెళ్ళాడు. అంటే సరైన మార్గము నుండి తప్పిపోయాడు. ఇప్పుడు నీవు వెళ్ళి ఆ వ్యక్తిని మంచి దారికి తీసుకురావాలి. ఇది చెప్పాడు ఇక్కడ. ఏం చేయాలి? మంచి దారి. ఇది క్రీస్తు యొక్క నియమం. ఆయన మన పట్ల చూపించింది కూడా అదే. అలాగే మన ద్వారా కూడా జరిగించాలి అనుకుంటుంది కూడా. మన శరీర అవయవాలం కాబట్టి మనల్ని నడిపిస్తుంది కూడా ఆ వ్యక్తిని కాపాడడానికి ఆ స్థలమునకు నడిపిస్తూ ఉన్నాడు. అయితే అక్కడ పని చేయాలంటే ఏం చేయాలి? సాత్వికమైన మనస్సుతో. ఏం కావాలి మనకు? నువ్వు పడిపోయినోడు, నేను నిలబడ్డవాడిని. నువ్వు ఫెయిల్ అయ్యావు, నేను పాస్ అయ్యాను. అంటే కుదురుతుంది అక్కడ? సాత్వికమైన మనస్సు, అక్కడికి నువ్వు దిగి రావాలి. అప్పుడు మాటలు ఏ విధంగా ఉండాలి? ఏ విధంగా ఉంటే పని చేస్తాయి? ఏ విధంగా ఉంటే వింటాడు? అదెందుకు మనకు లేదు? అదెందుకు మనకు ఉండకూడదు? అలా లేకపోతే మనం ఏం సాధించాం? క్రీస్తు నుండి ఏం నేర్చుకున్నాం? అసలు పని చేసేది ఏదైనా లోపల నింపుకున్నామా, పనికిరాంది నింపుకున్నామా అనే టెస్ట్ పెట్టినప్పుడు మరి చూపించుకోవాలి కదా. పని చేస్తుంది, నాది పని చేస్తుంది, పని చేసేదంతా క్రీస్తులో ఉంది. ఆ క్రీస్తులోదే నాలో ఉంది అనేది కావాలి అన్న విషయాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ కూడా ఒక వ్యక్తి ఏదైనా తప్పిదములో చిక్కుకున్నప్పుడు అతన్ని మొదట మన జీవితాన్ని చూసుకోవాలి జాగ్రత్తగా. సేఫ్టీ ముఖ్యమని చెప్తున్నాడు. ఆ తర్వాత సాత్వికమైన మనస్సుతో అట్టి వాన్ని మంచి దారికి తీసుకురావాలి అన్న విషయాన్ని గురించి ప్రభువు మనకు తెలియజేస్తున్నాడు. సాత్వికమైన మనసుతో నువ్వు మంచి దారికి తీసుకురావాలి. మన ప్రవర్తన ఇతరులకు మేలుకరముగా ఉండాలి. వారు ఆత్మీయతలో దిగజారేటట్లుగా మన ప్రవర్తన ఉంటే మనం ఏం చేయాలి? వెంటనే ఇది పని చేయట్లేదు, ఆపేసేయాలి. ఆ మాటలు ఆపాలి. ఇది పని చేయట్లేదు, ఇది ఆదరించట్లేదు, ఇది గాయాలు కట్టట్లేదు, ఇది ఆత్మీయతలోనికి తీసుకురాలేకపోతుంది, ఇది సమాధానాన్ని కాపాడలేకపోతుంది. కాబట్టి వెంటనే అది ఆపేయాలి. ఏం టాబ్లెట్స్ నష్టం కలుగుతుందని డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చెప్తాడు? వెంటనే దాన్ని ఆపేసేయి, మరొక దాన్ని చూద్దాం కానీ అది చూసే లోపు మాత్రం దాన్ని ఆపేసేయి అంటాడు. పని చేయండి. మనం ఏం చేస్తున్నాం? నేను జ్ఞానంతో చేస్తున్నా, అనుభవంతో చేస్తున్నా కానీ పని చేయట్లేదు కదా. మనం ఏదో నేర్చుకోవాల్సి ఉంది, మనం ఏదో గ్రహించాల్సి ఉంది. పని చేయండి, ఆపాల్సి ఉంది. నష్టం కలిగించే దగ్గర మౌనంగా ఉండాల్సి ఉంది. ఇది దేవుని వాక్యంలో మనం నేర్చుకుంటున్న విషయాలు. మనం ఇతరులతో మన ప్రవర్తన విషయంలో మనము గ్రహించవలసిన విషయాల్లో మొదటిగా వారిలో ఉన్న మంచిని మనం గుర్తించాలి. మనం ఎప్పుడు కూడా వ్యతిరేకతని గుర్తిస్తాం కదా, ఇది మంచిది కాదు. మనలో ఎవరైనా ఎప్పుడు వ్యతిరేకతని గుర్తిస్తే మనం ఏమనుకుంటాం చెప్పండి? ఒక్కటే కదా గుర్తించాడు అంటే 99 మార్కులు వేశాడు నాకు అనుకుంటాము ఎప్పుడైనా? అనుకోము. ఆ విధంగా వారు ఎప్పుడు కూడా వ్యతిరేకతని మన గురించి మాట్లాడితే మనకేమనిపిస్తుందంటే అసలు నాలో మంచి లేదేమో అని కృంగిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. మీకు అర్థమవుతుంది కదా. మనం ఎప్పుడు కూడా వ్యతిరేకతకే ఉత్సాహం వస్తుంది, ప్రేరణ మంచి విషయం కొరకు రాదు. చూడండి, దేవుడు వాక్యంలో ప్రకటన గ్రంథములో సంఘాలకు రాస్తున్నప్పుడు మొదట ఏం తీసుకున్నాడు? వారిలో ఉన్న మంచిని గురించి మాట్లాడాడు. లోపమును గురించి మాట్లాడే ముందు, తప్పిదముల గురించి మాట్లాడే ముందు, అయినను నీ మీద ఒక తప్పును మోపవలసి ఉంది అనే దానికి ముందు అయినను అనేవన్నీ మాట్లాడాడు. ఎంత ఓర్పు వారికి ఉంది, ఎంత సహనం ఉంది, ఎంత ఆసక్తి ఉంది, ఇంకా ఎంత చేయాలనే మనసు ఉంది, అన్నిటిని గురించి మాట్లాడాడు. అది మనం గుర్తించాలి. కాబట్టి మొదటిగా ఇతరుల యొక్క మంచిని గురించి మాట్లాడాలి.
ఇతరుల్లో ఉన్న ఆత్మీయతను గురించి, ఇతరుల్లో ఉన్న విధేయతను గురించి, ఇతరుల్లో ఉన్న నేర్చుకునే ఆ యొక్క మనస్సును గురించి, ప్రార్థన కొరకైన ఆసక్తిని గురించి, ఆత్మీయ సహవాసం కొరకు వారు సమయాన్ని ఇవ్వడాన్ని గూర్చి, మంచిని గుర్తించడం మనకు ఉండాలి. ఇది మొదటి విషయం. మంచిని గురించి మాట్లాడేవారుగా, మంచిని మెచ్చుకునేవారుగా వారు లోబడినప్పుడు కానీ, వారు ప్రార్థించినప్పుడు కానీ, వారు మౌనంగా ఉన్నప్పుడు కానీ, గద్దించినప్పుడు మౌనంగా ఉన్నప్పుడు కానీ, ఇటువంటి విషయాల గురించి ఏం చేయాలి, వాటిని మెచ్చుకోవాలి, గుర్తించాలి అనేది మొదటిగా మనము గ్రహించవలసిన వారమై ఉంటున్నాం. అలాగే రెండవదిగా వారిలో ఉన్న లోపముల విషయంలో అనుకూల వైఖరితో చెప్పాలి. ఎలా చెప్పాలి? అనుకూలమైన వైఖరితో, ముఖమంతా మార్చేసి, కోపాన్ని తెచ్చుకొని, హై స్పీడ్లో, హై రేంజ్లో బీపీని పెంచుకొని, అవసరం లేదు అలా. దేవుడు అలా మనకేమైనా చెప్పాడా? నేను చూపించాడు అలా ఏమన్నా? మనతో ఎప్పుడు మాట్లాడలేదా దేవుడు? దేవుడు మనిషిని దర్శించే విధానం చూడండి. ఫరోను కూడా ఎలా దర్శించాడు. ఎందుకు ఫరో పట్ల కూడా ఇంత అని వారు అనుకున్నారు దేవుని ప్రజలు. ఆయన మనిషితో అలాగే డీల్ చేస్తాడు. నీవు ఫరోవైనా నీతో అలాగే డీల్ చేస్తాడు దేవుడు అనేది మనం గుర్తించాలి. ఆయన ప్రతి వ్యక్తితో వ్యవహరించే విధానం చాలా ప్రత్యేకమైన, నేర్చుకోవాలి మనం. కాబట్టి మనం గ్రహించాలి, ఇతరులకు ఏదైనా లోపము తెలియచేస్తున్నప్పుడు అనుకూలమైన వైఖరితో మనము ఇతరులకు తెలియజేయవలసిన వారమై ఉంటున్నాం. అనుకూలమైన వైఖరితో. ఒకవేళ మనం ఈ విధంగా ఆలోచన చేద్దాం, వాళ్ళు మనకి ఎలా చెప్పాలనుకుంటున్నా, వారు కోపంగా చెప్పారనుకోండి, మనం వెంటనే ఇలా కాదు ఇలా చెప్పొచ్చు కదా మనం అంటాం. మనం ఇతరులను ప్రశ్నిస్తూ ఉంటాం. మరి మనం అలా చెప్తున్నామా? మనం అనుకూల వైఖరితో ఇతరులకు చెప్పాలి అని ఇప్పుడు కాదు. ఇప్పుడు కోపంలో నిదానించాలి. కోపంలో ప్రతి వ్యక్తి ఏం చేయాలంటే నిదానించాలి. నిదానించకుండా కోపంలో చేసే పనులన్నీ కూడా దేవుడు అంగీకరించలేడు. అందుకే ప్రతి మనుషుడు కోపించుటకు నిదానించాలి. యాకోబు 1:19 చెప్పాడు. ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడువాడు, మాట్లాడుటకు నిదానించువాడు. మీరు చెప్పండి అనేది మొదట రావాలి. అంతేకాని ఎప్పుడు నాకు అవకాశం ఇవ్వడు అనేది కాదు మనం తెచ్చుకోవాల్సింది. మీరు చెప్పండి. ఎంత బాగుంటుందండి ఆ విధంగా. ఇతరులతో ఉన్న మీరు చెప్పండి అని అంటే వారు గుర్తిస్తారు, నీలో ఉన్న ఆత్మీయతను గుర్తిస్తారు. వినుటకు వేగిరపడు వాడును, మాట్లాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలను. ఏలయనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. దేవుని చిత్తం చేయాలనుకున్నా కూడా, మంచి చెయ్యాలనుకున్నా కూడా అనుకూల వైఖరి ఉండాలి. కోపమును విషయంలో నిదానించినప్పుడే మనం జాగ్రత్తగా మాట్లాడదాం. కోపంలోనే వేడివేడిగా పనులు చేసేస్తే తర్వాత అయ్యో నేను అలా మాట్లాడకపోతే బాగుండు, ఈ మాట కలపకపోతే బాగుండు, ఈ మాట అనకపోతే బాగుండు. ఎందుకు ఇలా అనిపిస్తుంది? కోపంలో ఉన్నాం కనుక. మళ్ళీ కూడా అలాగే చేస్తాం. నేను కోపంలో కాదు, ఈరోజు ప్రార్థన చేస్తాను, రేపు మాట్లాడతాను అనుకుంటే బాగుంటుంది. మన మాటలు బాగుంటే దేవుడు రిజల్ట్ ఇవ్వడానికి కొరకు, కష్టం మనదైతే దానికి ప్రతిఫలం ఇచ్చేది ఎవరు? జీతం ఇచ్చేది దేవుడు. కాబట్టి దేవుడు అద్భుతమైన ప్రతిఫలాన్ని మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి అనుకూల వైఖరితో ఇతరులకు చెప్పడం అనేది ముఖ్యమైన విషయం. అలాగే దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది, మనం ఏది కోరుకుంటున్నామో ఆ విధంగా మనం ఇతరులతో ప్రవర్తించాలి అనేది దేవుడు తెలియజేస్తున్నాడు. ఇతరులతో మనం ఏం కోరుకుంటాం, వారు మన పట్ల ఎలా ప్రవర్తించాలనుకుంటామో అలాగే ఇతరులతో మనం ప్రవర్తించాలి. అది నువ్వు ముందు చేయి. నువ్వు ఆశించేవి, కోరుకునేవి నీవు ముందు మొదలుపెట్టు. నువ్వేమి ఆశిస్తున్నావో దాన్ని నీవు ముందు చేయి. ఇతరులు చెయ్యాలి అని మనం కోరుకుంటాం, దాన్ని నీవు ముందు చేస్తే దేవుడు నీకోసం ఆ కార్యాలు జరిగిస్తాడు అనేది మనం గ్రహించవలసిన విషయం. పని చెయ్యాలి, మన ప్రవర్తన ఇతరుల విషయంలో పని చేసేదిగా, మేలు కలిగించేదిగా ఉన్నప్పుడే మనలో ఆత్మీయత ఉంది, క్రీస్తు తత్వం ఉంది. అది మనం గ్రహించాలి. అందుకొరకు ప్రభు మనకు తెలియజేస్తున్నాడు, మనం ఇతరులతో మేలుకరంగా ప్రవర్తించాలి. మనం ఉన్న స్థితిలో మనం ఉండిపోకుండా మన మాటలు ఎంతవరకు పని చేస్తున్నాయి,
మన మాటలు కోపం రేపేవిగా ఉన్నట్లయితే, మన మాటలు గాయమును ఎక్కువ చేసేవిగా ఉన్నట్లయితే, గాయము మాన్పలేకపోతే మౌనంగా ఉండాలి మనం. మనం మౌనంగా ఉంటే కూడా కార్యం జరుగుతుంది అన్న విషయాన్ని మనం గుర్తించాలి. అలాగే ఇతరులతో మన ప్రవర్తనలో మేలుకరమైన విషయాల గురించి మాట్లాడాలి. తర్వాత లోపములు అనుకూలమైన వైఖరితో చెప్పాలి. అలాగే ఇతరులు మనతో ఎలా ప్రవర్తించాలని కోరుకుంటామో, అలాగే మనము ఇతరులతో ప్రవర్తించడం మొదట చెయ్యాలి అనేది ప్రభువు మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి అందరికీ మనం మేలుకరముగా ఉండాలి. బలహీనుల యొక్క లోపములను కూడా మనం భరించాలి. వారు వారు వారి జీవితము మేలైన దానిలో స్థాపించబోట కొరకు మన ప్రవర్తన ద్వారా వారికి మనం సహాయం చేయాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. దేవుడి వాక్యం దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం.